మనం జూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ పైన గావచ్చు, డీజిల్ పైన గావచ్చు రేట్లయితే పెరగడం జరిగింది. మొన్న రూ. 3 పెరిగింది. సరే రూ. 3 గదా అనేసి అనుకున్న 2 రోజులకే మళ్ళీ రూపాయి పెరిగింది. మరి ఇది కాస్త రూ. 10 అయ్యే అవకాశం ఉంది. రూ. 30 అయినా ఆశ్చర్యపోవద్దని జెప్పేసి అంటున్నారు. సో, ఒకసారి దీనికి సంబంధించిన వార్తొచ్చింది మనం జూద్దాం. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. లీటర్‌కు దాదాపు 90 పైసలు హైక్. వారంలోనే రెండోసారి. రెండోసారి గాదు, 5 సారైనా గూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఢిల్లీలో పెట్రోల్ రూపాయలు 98.64కు, డీజిల్ 91.58కి పెరుగుదల. నిత్యావసర సరుకుల ధరలు పైకి. సామాన్యుడిపై ప్రభావం. దేశంలో ఇతర ధరలు వారంలోనే రెండోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు సుమారు 90 పైసలు పెంచాయి. 4 రోజుల క్రితం శుక్రవారమే లీటర్‌కు 3 చొప్పున పెంచిన కంపెనీలు మళ్ళీ 3 రోజులకే మరోసారి ధరలను పెంచాయి. 90 పైసల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 97.77 నుంచి 98.64కు, డీజిల్ ధరలు లీటర్‌కు 90.67 నుంచి 90.58కు పెరిగింది. ఏదేమైనా గూడా ఇదంతా ప్రభావం పడేదెక్కడ? సామాన్యుడి పైన, పేద మధ్య తరగతి వాళ్ళ పైనే గదా ఇదంతా పడేది. సో, నేను పోయినా మొన్న పెట్రోల్ బంక్‌కి. పొయ్యి మరి ఎట్లా చూస్తుర్రే మరి రూ. 3 పెరిగిందంట అంటే, రూ. 3 గదా! ఏమయ్యాడుతుంది అనేసి అంటున్నారు. అంటే కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడున్న కష్టకాలంలో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న కష్టకాలంలో ఎలక్షన్స్ తర్వాత పెరుగుతాయి అనేసి చాలా మంది అనుకున్నారు. అక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఖచ్చితంగా ఇక్కడ పెరుగుతున్నాయి అని జెప్పేసి గూడా అంటున్నారు. మరి ఇదంతా ప్రభావం చూపెడితే ఎక్కడ? మనలాంటి వాళ్ళకి. పేద మధ్య తరగతి అంటే మనం జీతాలు రాంగానే లెక్కలేసుకుంటాం. అరే! పెట్రోల్‌కింత, ఇంట్లో రేషన్‌కింత, స్కూల్‌కో ఫీజులకి ఇంత అని జెప్పేసి మనం లెక్కలేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ రూ. 3 ప్రతి దానికి మనం రూపాయి గూడా లెక్క పెడతామంటారు గదా! ఆ సిట్యుయేషన్‌లో ఉండేటోళ్ళం మనం. మరి దీనికి సంబంధించి సామాన్యుల పైన భారం పడే అవకాశం ఉంది. మరి ఇది ఇంకా పెరుగుతదని జెప్పేసి కూడా అంటున్నారు. 3 రోజుల క్రితం రూపాయి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ రూ. 3 పెరిగిన 3 రోజులకే మళ్ళీ రూపాయి పెరిగింది. మరి దీనికి సంబంధించి ఇది రూ. 10 అయితది, రూ. 30 అయితది గూడా అంటున్నారు. సో, దీంట్లో ఎట్లాంటి ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిపైన గాకుండా నిత్యావసరాల వస్తువుల పైన గూడా మనకి ప్రభావం చూపిస్తుంది. ఆయిల్ ప్యాకెట్ ఎంతుంది? 140 ఏమో ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎంతైతుంది? రూ. 180 అయింది. మరి ప్రతి దాని పైన గూడా మనకి భారమే అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇదంతా కేంద్ర ప్రభుత్వం జేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కుట్రనే ఇదంతా. ఇదంతా సామాన్యుల ప్రజలని నాశనం జేయడానికే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని జెప్పేసి గూడా అంటున్నారు. సో, ఈరోజు గూడా ఇప్పుడు మళ్ళీ 12 గంటలకేమో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధర పెరిగినాయని జెప్పేసి ఇప్పుడు పోయి కాంగ్రెసోళ్ళు ధర్నా జేయడానికి సిద్ధమైతున్నారు. ఎంత ధర్నా జేసినా గూడా, మీరు ధర్నా జేస్తే 2 ఫోటోలు, 2 వీడియోస్ వస్తాయేమో గానీ, మీరు ధర్నా జేస్తే ఎట్లుండాలే? అరే! ఈ ధర్నాలు మాకొద్దురా నాయనా! ఖచ్చితంగా దీన్ని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిద్దాం అనేటట్టుగా చేయాలి. ఏదో చేసినామా, 2 ఫోటోలు దిగినామా, 2 వీడియోస్ దిగినామా అన్నట్టు గాదు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నట మరి. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తది? ఎందుకిట్లా పెరుగుతున్నాయి? యుద్ధాల కారణంగా పెరుగుతున్నాయని జెప్పేసి మోడీ చాలా క్లియర్‌గా చెప్పిండు. మీరు గూడా ఆదా చేయండి. ఎక్కువగా పెట్రోల్, డీజిల్ యూజ్ చేయకుండా ప్రభుత్వ వాహనాలలో ఎళ్ళండి. ప్ర ప పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌ని ఎక్కువ వాడండి. గవర్నమెంట్‌కి సంబంధించిన దాన్ని ఎక్కువ వాడండి. బస్సు గావచ్చు, మెట్రో గావచ్చు, దీన్ని ఎక్కువ వాడండి అని జెప్పేసి ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. చిన్న చిన్న వాటికి అనవసరంగా ఇప్పుడు చేసేటోళ్ళుంటరు. కొంతమంది ఫీల్డ్ వర్కులుంటాయి. మరి వాళ్ళ పరిస్థితేంది? సరే ఆఫీస్ పోయేటోళ్ళు పొద్దున పోయి సాయంత్రం పోతరేమో. పొద్దున ఈడ బస్ ఎక్కుతే ఆడ దిగుతారేమో, ఈడ మెట్రో ఎక్కితే ఆడ దిగుతారు. మరి ఫీల్డ్ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళ పరిస్థితేంది? అలా బైక్ ఉంటేనే గదా! ఆళ్ళు బోయేది మరి. సో, దీనికి సంబంధించి గూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ భారం చాలా చిన్న రూ. 3 గదా! రూ. 4 గదా! అని జెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఈ భారం కాస్త ప్రతి ఒక్క దానిపైన పడే అవకాశం ఉంటది గాబట్టి, ఒకసారి దీనిపైన పునరాలోచన జేసి, దీనికి సంబంధించి మరి ఎట్లా తగ్గిస్తే బావుంటది? మరి సామాన్యుల పైన భారం పడకుండా ఉంటే ఎ ఎ ఎ ఎట్లా జేయాలి? దానికి సంబంధించిన ప్రణాళిక ఎట్లా సిద్ధం జేసుకోవాలని జెప్పేసి ఒకసారి ఆలోచిస్తే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందుంటరు. కార్‌లలో తిరిగేటోళ్ళు ఉన్నోళ్ళుంటరు. సో, రూ. 3కి, రూ. 4కి అంత ఫరక్ పడదు గదా! మనకి అని జెప్పేసి అంటున్నారు. సో, ఒక్క రూపాయి తేడా అయినా గూడా ప్రతి దాంట్లో లెక్కలు తేడా ఉంటాయి.
ఒక్క రూపాయి అటు ఇటు అయినా గూడా మొత్తం లెక్కనే అటు ఇటు అయితది గాబట్టి, దీనిపైన ఒక్కసారి సామాన్య పేద మధ్య తరగతి వైపు ఆలోచించి, కేంద్ర ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచిస్తే మంచిగుంటది.